నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం పంచర్లలో విషాదం చోటు చేసుకుంది. అడవిలోకి కట్టెల కోసం వెళ్లిన మహిళపై దాడి చేసి చంపింది చిరుత. చిరుత దాడిలో మాజీ సర్పంచ్ షేక్ మెహరునిసా మృతి చెందింది. కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన మెహరునిసాపై దాడి చేసిన చిరుత ఆమెను చంపి తలను తినేసింది. కేకలు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే తల లేకుండా మొండెం కనిపించింది. 4 రోజుల క్రితం మరో మహిళపైన దాడి చేసి గాయపరిచింది చిరుత. దీంతో చిరుతను పట్టుకునేందుకు 10 కెమెరాలు 2 బోన్లు ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. చిరుత జాడ కోసం జల్లెడ పడుతున్నారు. రైట్, ఇదే ఘటనకి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఏదైతే నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ఏదైతే సిరివెళ్ల మండలం బచ్చర్లలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. చిరుత దాడిలో మాజీ సర్పంచ్ అయిన షేక్ మెహరునిసా మృతి చెందడం జరిగింది. ఏదైతే తన ఇంటి అవసరాల కోసం కట్టెల కోసం అడవిలోని వంక వద్దకు వెళ్లిన సమయంలో ఈ యొక్క చిరుత మెహరునిసాపై దాడి చేసింది. ఆ యొక్క తల భాగాన్ని పూర్తిగా తినేసి మొండాన్ని వదిలేసిన పరిస్థితి. అక్కడ ఉండే స్థానికులు మెహరునిసా కోసం వెళ్లిన సిచ్యువేషన్స్ లో అక్కడ ముందు మాత్రమే ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ ఉన్న స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదే చిరుత 4 రోజుల క్రితం ఒక కూలీ పని చేసుకునే షేక్ బీపై కూడా దాడికి పాల్పడడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే మహానంది మండలంలో కూడా ఈ యొక్క రైల్వే కూలీల మీద కూడా చిరుత దాడి పాల్పడుతుంది. ఈ మధ్య కాలంలో ఈ యొక్క చిరుతలు జనాలు సంచరించే ప్రాంతంలో రావడం అనేది అక్కడ ఉండే స్థానిక ప్రజలకు బాధను కలిగించే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటవీ అధికారులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి. దానికోసం ఆ చిరుతను పట్టుకోవడానికి 10 ప్రత్యేకమైన బోన్లను ఏర్పాటు చేశారు. ట్రాక్స్ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి చిరుత జాడ కోసం అన్వేషణ అనేది మొదలు పెట్టిన పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క మెహరునిసాపై ఈ యొక్క చిరుతపులి దాడి అనేది చాలా బాధాకరమైన పరిస్థితి. అక్కడ ఉన్న స్థానికులు అయితే బాధకు గురవుతున్నారు. బయటికి వెళ్లాలంటే ఆ చిరుత ఎక్కడ తమపై దాడి చేస్తారనే భయం అనేది అక్కడ ఉన్న స్థానిక ప్రజల్లో కనబడింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క చిరుత ఈ మధ్య కాలంలో గ్రామాల్లో సంచరించడం అనేది అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. ఎక్కడ అంటే ఈ మధ్య కాలంలోనే చాలా మటుకు ఈ యొక్క చిరుత పుల్లులు ఈ యొక్క జనాలు తిరిగే ప్రాంతాల్లో రావడము, కొన్ని పశువుల మీద దాడి చేయడము, అటువంటి సంఘటనలు పునరావృతం కావడం చేత అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది కూడా చాలా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి. కొన్ని చోట్లయితే ఈ యొక్క ప్రజలు ఏదైతే బ్యాండ్ గురయ్యి ఈ యొక్క అటవీ అధికారులకు సమాచారం అందించినప్పటికీ వారు ఆలస్యం వహిస్తున్నారు. ఏదైతే 4 రోజుల కిందట ఒక కూలీ పని చేసుకున్న మహిళపై చిరుత దాడి చేసినప్పుడే అధికారులు స్పందించి ఉంటే ఈ రోజు మెహరునిసా చనిపోయే పరిస్థితి ఉండేది కాదు. ఆ చిరుత పులిని బంధించి అటవీ ప్రాంతంలో దూరంగా జనాలు లేని చోట వదిలింటే కూడా ఈ రోజు ఒక మహిళ చనిపోయే పరిస్థితి అయితే కాదు. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.